మీ వైపు నేను కన్నెత్తైనా చూడలేను. మిమ్మల్ని తుపాకీతో ఎలా పేల్చగలను? ఒక్క పొరపాటు, ఒక్క తప్పుతో అన్ని నాశనం అయిపోతాయి. అటువంటిదేమీ జరగదు గాయత్రి. అంతా సజావుగానే జరుగుతుంది. మా మీద నమ్మకం ఉంచండి. మన ప్రేమ మీద నమ్మకం ఉంచండి. మన అజ్ఞాత శత్రువు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే మనం ఈ ప్రమాదకరమైన ఆట ఆడి తీరాల్సిందే. ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ, ఎవరు రాకున్నా ఆగదు ఈ ప్రేమ, నెత్తుటి కత్తికి ఏనా అయినా మాకు నమ్మకం ఉంది. మనం ఆడే ఈ ఆటలో గెలుపు మన ప్రేమకే దక్కుతుంది. ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ. మీరు చాలా అలసిపోయారు, బాగా పొద్దుపోయింది. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీకు మేము ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నాం. అది మేము మీకోసమే ప్రత్యేకంగా చేయించాం. రాజేశ్వరిని బంధించిన తర్వాతే మీకు ఈ బహుమతిని ఇవ్వాలనుకున్నాం. కానీ ఎందుకో దాన్ని ఇప్పుడే మీకు ఇవ్వడం సమంజసం అనిపిస్తోంది. ఆత్మీయురాలైన భార్య కష్టాలనే తలుపులకి తాళం చెవి లాంటిదని పెద్దలు చెప్తుంటారు. కష్టాలన్నీ అలాగే దాటుకుంటూ వచ్చాం. అయితే రేపు రాజేశ్వరిని శిక్షించిన తర్వాత మేము మీ కష్టాల తలుపులు తెరుస్తాం. ఈ తాళం ఉన్న గొలుసు మీరు ధరించాలి. ఇక ఈ తాళంచో ఉన్న గొలుసు మాకు. రాజేశ్వరిని వారి సహచరుల్ని బయట పెట్టిన తర్వాత ఈ తాళం చెవితో మేము మీరు వేసుకున్న తాళం తెరుస్తాం. Consider it as a metaphor, after which we will live happily ever after. ఆ తర్వాత చింతలుండవు, కలతలుండవు. జీవితాంతం అంతా ఆనందమే. నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం, ప్రేమే రాగబంధం, ప్రేమే వేద మంత్రం. కష్టాలెన్ని ఎదురైనా గాని మనకున్న బలమే ప్రేమ. ప్రేమ నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం, ప్రేమే రాగబంధం, ప్రేమే వేద మంత్రం. నీలో ఆసరేపే శ్వాస పేరే ప్రేమగా. రానా గారు ఎలా ఉన్నారు? వారికేం కాలేదు కదా? వారి గురించి ఎందుకు, మీ గురించి ఆలోచించండి. అదేంటి, భార్య తన భర్త గురించి ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? రానా గారు నా భర్త. ఏం చేస్తున్నారు మీరు? రానా గారు నీకు భర్త నిజమే, కానీ నువ్వు రానా గారి భార్యవి కాదు. గాయత్రి ఒక్కటే రానా గారికి భార్య. అన్నట్టు మా గాయత్రి ఎక్కడుందో అన్నది తెలిసేంత వరకు నువ్వు ఇక్కడ నుండి కదలడానికి లేదు. మా దారికి అడ్డం లే స్వర్ణ. అలా కుదరదంటేనో? మళ్ళీ చెప్తున్నాం, మా దారికి అడ్డు రాకు. స్వర్ణలేఖ, మీ చేతిని విరిచేయగలం రాజేశ్వరి. పోన్లే అని వదిలేసాం, కానీ ఎలాగో అది విరగాల్సిందే కదా రాజేశ్వరి. దాన్ని ముందే ఎందుకు విరవడం? ఏమంటున్నావు నువ్వు? మేమన్నదేంటంటే నీ నాటకం కాసేపట్లో ముగిసిపోతుందని. రానా గారిని ఒక రహస్య స్థావరానికి తీసుకెళ్ళాం. అక్కడికి రాజమాత అనుమతి లేకుండా ఒక్క తూనిగ కూడా దూరలేదు. అలా రానా గారు స్పృహలోకి రాగానే ఇలా నీ బండారం బద్దలైపోతుంది. స్వర్ణ మీకెలా చెప్తే తెలుస్తుంది? చూడండి, మాకు తెలుసు మీకు రానా గారంటే ఎంత ప్రేమ ఉందో. కానీ మీరు తాడుని పాము అనుకుంటున్నారు. అర్థం చేసుకోండి స్వర్ణ. అంటే అర్థం? మీరు చాలా పొరపడుతున్నారు. మేము చెడ్డవారమని, గాయత్రి మంచిదని.
ఆ గాయత్రి స్వయంగా తమ చేతులతోనే భర్తని చంపాలని ప్రయత్నించారు. రానా గారిని తుపాకీతో కాల్చింది గాయత్రి. ఆ తర్వాత వారు మమ్మల్ని కూడా కాల్చారు. వెళ్ళి కొండ మించి దూకేశారు. మీరు అసత్యం చెప్తున్నారు. మీరంటున్నట్టు ఎప్పటికీ అలా జరగుండదు. గాయత్రి ప్రాణాలు పోయినా రానా గారికి ఏ హాని జరగనివ్వదు. రాజమాత ఆదేశించారు రానా గారికి స్పృహ వచ్చేంత వరకు మిమ్మల్ని కదలనివ్వకూడదని. స్వర్ణ, స్వర్ణ, మేము చెప్పేది వినండి. స్వర్ణ, వీరిని కొంచెం చూసుకోండి. మేము రాజమాతకి విషయం చెప్పేసి వస్తాం. ఒకవేళ రానగర్ స్పృహలోకి వస్తే గెలుస్తున్న ఆట కాస్త మళ్ళీ మొదటికొస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? అలా జరిగుండదు. తను అబద్ధం చెప్తోంది. అవును రాజమాత, రాజేశ్వరి చెప్పింది అబద్ధమని మాకు కూడా తెలుసు. రానా గారికి స్పృహ వస్తేనే మనకి నిజం తెలుస్తుంది. మీరంటున్నది వాస్తవం రాకుమారి. కానీ రాణా గారు పూర్తిగా కోలుకునే వరకు ఎవ్వరూ తెలుసుకోలేరు. మేం వారిని పూల్ బంగ్లాలో దాచి ఉంచినట్టు. అదే మంచిది. అక్కడికి ఎవరు వెళ్ళలేరు రాజమాత. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక ఉంటా. పెదరాని అమ్మా, మీరు రావడం మంచిదైంది. మేము మీకోసమే ఎదురు చూస్తున్నాం. మేమేం చేయాలో అర్థం కావడం లేదు. వాళ్ళు రానా గారిని ఏదో రహస్య స్థావరంలో ఉంచారు. తప్పంతా నువ్వు చేసావు. అప్పుడు మేము రాణా గారిని లోయలో పడేస్తామని చెప్తే ఏది నువ్వు మా మాట వింటేనా? ఊరుకోక మా అన్నగారి ప్రతీకారం అంటూ ప్రగల్భాలు పలికావు. దివ్యను ఆర్పాలంటే ఉఫ్ఫుమని ఊదాలి, ప్రసంగాలు ఇస్తూ కూర్చోకూడదు. ఇప్పుడు ఆ దివ్య మళ్ళీ వెలిగిందంటే నువ్వేటూ కాలిపోతావు, మేం కూడా కాలిపోతావు. రాణా గారు కళ్ళు తెరిచారంటే అందరికీ చెప్పేస్తారు. ఈ పరిస్థితి కారణం అంతా మేమేనని మాటంతా ముగిసిపోతుంది. డాక్టర్, మా కుమారుడి ప్రాణాలకేం ప్రమాదం లేదుగా? గట్టిగా చెప్పలేం. ప్రాణం పోలేదు, కానీ గుండు మెదడులో ఉండిపోయింది. అందువల్ల రానగారికి ఎప్పుడైనా సమస్య రావచ్చు. వారికి స్పృహ వచ్చే వరకు మనమేమీ చెప్పలేం. రాచరికపు కోడళ్ళు ఏ పని సరిగ్గా చేస్తావరు. పనంతా ఇంట్లో పెద్దాళ్ల మీదే పడుతుంటుంది. అయినా ఒకందుకు ఇది మంచిదేలే. తన మనవణ్ణి నిద్రపుచ్చడం నాన్నమ్మ బాధ్యత అంటారు కదా. ఈ శబ్దం ఏంటి? అట్నుంచి సారీ రాణా గారు,
మేం మీకు జోలపాట పాడి నిద్రపుచ్చలేం. మీరు తక్షణం నిద్రపోవాలి.